హాయ్ ఫ్రెండ్స్, మన బండి అయితే ఈరోజు కరీంనగర్ ట్రిప్ అనేది వెళ్తుంది. మనకు బండికి రైట్ సైడ్లో హెడ్ లైట్ అనేది పోయింది కాబట్టి అది నేనే పెట్టుకుంటున్నాను. అలాగే మనకు టైర్ కూడా బాగాలేదని నేను టైర్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఎవరు కూడా లేరు, ఒక్కనే అయితే వీడియో తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ముందైతే నేనైతే టైర్ పీకాను బండిది. ఇప్పుడైతే ఇంకో టైర్ అయితే ఎక్కియాలి బండికి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకో టైర్ అయితే నేను ఎక్కివ్వడానికి అయితే రెడీగా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మనం లాంగ్ వెళ్తున్నాం కాబట్టి మన బండికి అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఏమన్నా అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలే సెన్సార్ బండ్లు కదా, మనకు ఎక్కడ ఏం ప్రాబ్లం అయిందో కూడా తెలియదు. తెలిసినా మనం చేయలేము. అందుకనే అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మేమైతే చెరుకు నుంచి బయలుదేరాం. ఇప్పుడు మన భీమ్ అయితే బండి నడుపుతున్నాడు. ఇది కెమెరా క్వాలిటీ ఇలా రావడం లేదు, నేనే అలా వైట్గా పెట్టాను వీడియో అయితే. నేనైతే పడుకొని ఉన్నాను, భీమ్ అయితే బండి డ్రైవ్ చేస్తున్నాడు. ఇతనికైతే కరీంనగర్కి బయలుదేరాం. మనం కరీంనగర్ బయలుదేరే ముందు నైట్ అయింది కదా, అందుకని నైట్ కావడం వల్ల వీడియో అనేది తీయలేదు. ఎందుకంటే మనకు అంత క్లారిటీ రాదనేసి నైట్ ఇక్కడే పడుకున్నాం కరీంనగర్లో అన్న వాళ్ళ దగ్గర. మన బండి అయితే పార్కింగ్ చేసినాం. మనకు 2 వీలర్ ఇచ్చారు బయటికి వెళ్ళడానికి. ఆ 2 వీలర్ మీద మేమైతే బయటికి వెళ్ళి వచ్చాము. మేమైతే ఊరంతా మనకు 2 వీలర్తో రైడ్ చేస్తున్నాం, మన భీము నేను. ఎందుకంటే అన్న వాళ్ళు మనకి ఇచ్చారు బండి, సరదాగా వెళ్ళిరండి అనేసి. మేమైతే ఒక చెరువు కట్ట దగ్గరికి అనేది వచ్చాము. చాలా పెద్దగా ఉంది ఆ చెరువు కట్ట అనేది. మేము ఎప్పుడు మార్నింగే బయలుదేరాలి, కానీ అన్న వాళ్ళు కరీంనగర్ వెళ్ళొద్దాం, ట్రాక్టర్ ట్రాలీ టైర్లు తీసుకొద్దాం అనేసి మమ్మల్ని అయితే ఆపారు. కరీంనగర్లో లొకేషన్ అనేది చాలా బాగుంది. వెదర్ అనేది చాలా కూల్గా, వాతావరణం మంచిగా ఉన్నది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి మనం ట్రైన్ ట్రాక్ అనమాట. ఇది రైల్వే గేటు చిన్నగా. అందరూ కూడా వరి పంట కోసారు, వడ్లు కూడా ఆరబెడుతున్నారు. చాలామంది అయితే ఇక్కడ చూస్తున్నారుగా, చాలామంది అయితే వరి పంట అనేది కోసారు. మనమైతే ఒక గౌడ్ వెనుక ఫాలో అవుతున్నారు, మన భీమ్కి తాటికల్లు కావాలనేసి. ఇక్కడ కూడా చాలా వడ్లు అనేది ఎండబెట్టుకొని ఉన్నారు. ట్రైన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామనేసి ఇక్కడైతే వెయిట్ చేసాం. ట్రైన్ అయితే వెళ్తుంది. ఇక్కడ అందరూ కూడా ఆగి ఉన్నారు. మేము కూడా ఇక్కడ పక్కకు చేరి వీడియో తీస్తున్నాం ట్రైన్ వెళ్ళేది కూడా. ట్రైన్ వెళ్ళిపోయాక మనకు ఒక సిగ్నల్ అనేది ఇస్తారు. అది ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు అటు ఇటు దాటచ్చు. చూడండి, ఇక్కడ వెహికల్స్ అనేది మనకు అటు ఇటు దాటి వెళ్తున్నాయి కదా. ఆ వెళ్ళే క్రమంలో మేమైతే వీడియో తీసాము. వీడియో తీస్తామంటే ఒక అన్న అయితే అర్జున్ ట్రాక్ వేసుకొని అయితే వచ్చాడు. మేము వీడియో తీయడం అన్న గమనించాడు. మంచి స్మైల్ ఇస్తూ అన్న కూడా మాకు సహకరించాడు. ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ అనేది ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడికి వెళ్ళి అయితే మేమైతే వీడియో తీస్తున్నాం. మాకు టైం పాస్ కోసం మేము ఇదంతా తిరుగుతున్నాం. ఫ్రెండ్స్, ఈ డ్రైవింగ్ మన అశోక్ లైలాండ్ వెహికల్ డ్రైవింగ్ గురించి ఎందుకు వీడియో తీయలేదంటే, మనం బయలుదేరేటప్పుడు నైటే బయలుదేరాం. ఇవాళ కూడా మళ్ళీ రిటర్న్లో ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నైటే వెళ్తాం. నైట్ వీడియో తీయడం వల్ల ఎలాంటి లాభం అయితే లేదు. మొత్తం క్లారిటీ అనేది రాదు. ఆ వెహికల్స్ తిరగడం వల్ల అన్ని లైటింగ్స్ అనేది మొత్తం కెమెరా దగ్గరికే వస్తుంటాయి. ఒకసారి నేను నైట్ వీడియో తీసిన, అస్సలు క్లారిటీ రాలేదు. అందుకని వీడియో తీయట్లేదు. మనకు వచ్చేసి అయితే ఈ వీడియో అయితే నేను ఇంతటితోనే ఆపేస్తున్నాను. మన వెహికల్ జర్నీ అప్పుడు అయితే ఈసారి అయితే కంపల్సరీగా నేను వీడియో తీస్తా. ఎందుకంటే ఇది ఓన్లీ టైం పాస్ వీడియో, కరీంనగర్ వచ్చి ఏం చేసామనేది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేను ఈ వీడియో ముగిస్తున్నాను.